షాలోమ్. గుడ్ మార్నింగ్. బైబిల్ స్టడీకి ఆహ్వానం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 46, 47, 48, 49, 50 ఈ 5 వచనాలు చదువుతున్నాను. తర్వాత దాని యొక్క వివరణ చాలా స్పష్టంగా తక్కువ సమయంలో ఇస్తానని తెలియజేస్తున్నాను. ఆయన జనసమూహంతో మాట్లాడుతుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండేది. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును సహోదరియును నా తల్లియును అనేను. కపెర్నహూములోకి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయన్ని చూడాలని తల్లి అయిన మరియా, ఆయన యేసుప్రభు వారి తమ్ముళ్ళు, అలాగే ఆయన చెల్లెళ్ళు, వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి, అంటే ఇల్లు బాగా జనం చేత కిక్కిరిసిపోయింది, లోపలికి వెళ్ళలేక బయట నిలబడిపోయారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీ అమ్మ, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు వచ్చారయ్యా, నేను చూడాలని, మీతో మాట్లాడాలని అని చెప్తున్నాను. అప్పుడు యేసుప్రభు అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు అని ఆయన మాట్లాడారు. ఈ మాటకి హిందూ మతోన్మాదులు ఉన్నారు కదా, లలిత్ కుమార్ కానివ్వండి, రాధా మనోహర్ దాస్ కానివ్వండి, కరుణాకర్ సుగుణ కానివ్వండి, ఇటువంటి వాళ్ళు కొంతమంది పెడార్థాలు తీసుకొని వస్తున్నారు. పెడార్థాలు ఏంటి? పెడార్థాలు అంటే యేసుప్రభు వారు ఎన్నడూ కూడా వాళ్ళ అమ్మని అమ్మాని పిలవలేదు, అట్లా ఆమెను లెక్క చేయలేదు అని చెప్తున్నారు. 30 సంవత్సరాలు తల్లి దగ్గర ఉన్నాడు. కన్న గర్భం, చిన్నతరంలో ఆలన చేసి పెంచి పోషించి పెద్దవాడిని చేసింది. 30 సంవత్సరాల వరకు కూడా ఆయన పని చేసి తన యొక్క బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకొని ఆయన 30వ ఏటలో దేవుని యొక్క పని చేయడానికి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసారు. ఆయన ఇప్పుడు ఆయన ఏమంటారంటే, ఎవరైతే నా తండ్రి చిత్తానుసారంగా చేస్తారో, నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారే నా తల్లి, నా సహోదరులు, నా సహోదరులు అని అంటున్నారు. ఆయన తల్లి అంటే 2 రకాలు. ఒకటి కన్న తల్లి, రెండోది దేవుని ఆజ్ఞలు అనుసరించేవారు. దీన్ని ఈ విధంగా పేర్కొనటం అనేది జరిగింది. ఒక సామాన్యమైన ఒక స్త్రీలను యేసుప్రభు దగ్గరకు వచ్చిన స్త్రీలను అమ్మా అని పిలిచారు యేసుప్రభు వారు. అమ్మా, అది హీబ్రూ భాషలో ఎనహే, అది గ్రీకు భాషలో ఎర్దోనాస్ అని రాయబడింది. ఇది గౌరవప్రదమైన స్త్రీలకు వాడే పదం. ఇది ఒక రాష్ట్రపతి ముర్ము గారు ఉన్నారు కదా, ఆమెతో సంభాషించేటప్పుడు మనం అమ్మా అని గౌరవంగా పిలుస్తాము. సోనియా గాంధీ గారిని కూడా మనం పిలిచేటప్పుడు అమ్మా అంటాం, అంటే గౌరవప్రదమైన పిలుపు. కన్నతల్లిని పిలిచిన అమ్మా అన్నది వేరు, అయితే బయట వ్యక్తుల్ని అమ్మా అని పిలిచింది వేరు. బయట వ్యక్తుల్ని గౌరవప్రదమైన పదంతో మనం పిలుస్తాం, కానీ సొంత కన్న తల్లిని ఎనహతే అని కానీ ఎర్దోనాస్ అని కానీ మనం పిలవని
పిలవము. అలా పిలవం మనం. ఎందుకు పిలవము అంటే అంతే, ఉన్న రిలేషన్ బట్టి. ఇది బ్లడ్ రిలేషన్, అలా పిలవాల్సిన అవసరత లేదు. అయితే దేవుని పనిలో ఉన్నారు యేసుప్రభు వారు. 3.5 సంవత్సరాలు రాజ్య సువార్తను ప్రకటించి ఆయన చనిపోయాడు. చాలా తక్కువ సమయంలో ఆయన చనిపోవాల్సి వచ్చింది. అదే ఆయన ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు జీవించి సువార్తను ప్రకటిస్తే ఇవాళ ప్రపంచం మొత్తం మారిపోయేది. ఎన్నో ఉపమానాలు ఉండేవి, ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు మనకు కనపడేవి అన్నమాట. కనుక మరి ఆ విధంగా యేసు ప్రభువు ద్వారా, అపోస్తల ద్వారా, దైవజనుల ద్వారా అసలు ఇప్పటికే 400 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాగా యేసు ప్రభు గారు ఎక్కువ కాలంలో జీవించున్నట్లయితే అపోస్తల పరిచర్య ఘనంగా జరిగి ఉండేది. అలాగే ఇవాళ 800 కోట్ల మంది కూడా క్రైస్తవులై ఉండేవారు. అసలు ఇస్లాంకి అసలు తాగుండేదే కాదు. ఆసియా ఖండంలో కానీ, ఐరోపా ఖండాలు ఎలాగో క్రైస్తవ దేశాలు అవన్నీ, కానీ ఆ విధంగా క్రైస్తవ్యం అభివృద్ధి చెందేదే. అయితే హిందూ మతం గురించి మనం తెలుసుకోవాలంటే, హిందూ మతం ఇవాళ 70 కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అంతే. ఉన్న కొద్దీ హిందువులు తరిగిపోతూ ఉన్నారు. హిందూ గ్రంథాలన్నీ కల్పితాలు. అందుచేత దాని దగ్గరికి ఎవరు వెళ్ళడం, ఎవడు నమ్మడం, ఎవడు ఫాలో అవ్వడం అనమాట. ఉన్నవాళ్ళే ఆ మురికిలో సస్తున్నారు, ఆ డ్రైనేజ్లో. కానీ స్వచ్ఛమైన మతం ఏది అంటే క్రైస్తవ్యం అని తెలియజేస్తున్నాను. ఆయన చక్కని పదజాలంతో స్త్రీలను గౌరవించినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అయితే యేసుప్రభు గారు ఏం మాట్లాడారు అనేది మనం తెలుసుకోవాలి అంటే గ్రీక్ బైబిల్ చదవాల్సిందే. అలాగే పాత నిబంధన బెరీత్ చదివితే మనకి అసలు ఏం రాయబడింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. తెలుగు బైబిల్లో కొన్ని మాటల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరత మనకు ఉంది అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్.